కాంగ్రెస్ సర్కారు కొండంత రాగం తీసి ఏమో పాట పాడింది అన్నట్టు చేసిందని సర్పంచ్ ఎన్నికల ముచ్చట్ల నేను నిన్న ఒక ముచ్చట చెప్తే కదా, కొండంత రాగమే గాడిద రాగం అనుకుంటా ఇవాళ మాజీ మంత్రి కేటీఆర్ సారు ముచ్చట చెప్పుకుంటూ వస్తుండు. గాడిదలు కూడా పాటలు పాడతాయా, ఆ పాట కూడా కాంగ్రెస్ వాళ్ళు వాడినట్టే ఉంటుందా? ఇందాం పాన్రి. అయ్యా కేటీఆర్ సారు, మీ కొండంత రాగం మీరు కూడా తీయండి. తెలంగాణలో సామెత ఉంది, కొండంత రాగం తీసి గాడిద పాట వాడినట్టు వెంకటి. గాడిద పాట వెనకట ఎవడో వాడినట్టే గాడిదికి పాటలు కూడా రావు. ఆ పాట కూడా మీ బీఆర్ఎస్ పార్టీ లీడర్లు వెనకట విన్నరా? ఎట్లా అది సరిగాని ఎన్నడు లేంది ఇప్పుడే ఈ ముచ్చట ఎందుకు చెప్తున్నావు సారు? ఆ ముచ్చట చెప్పు. కేసీఆర్ గారు 24% రిజర్వేషన్ ఇస్తే అది చాలదు, కేసీఆరే అన్యాయం చేసిండోని ఇష్టం వచ్చినట్టు మాట్లాడి 42% ఇస్తామని బీసీల ఓట్లు కొల్లగొట్టి ఇవాళ రేవంత్ రెడ్డి గారు చేస్తున్న పని ఏంది? ఏం పని చేసిండని అడిగితే ఎవరికెరక సారు, అది కూడా మీరే చెప్పుండ్రి. నేను సర్పంచ్ ఎలక్షన్లు అని చెప్పి సడన్ గా 6:30కు నోటిఫికేషన్ ఇచ్చాను. అందులో చూస్తే ఇప్పుడే మా గౌరవ శాసనసభ్యులు రాజేశ్వర రెడ్డి గారు, మా ఎమ్మెల్సీ శ్రీనివాస్ రెడ్డి గారు, మాజీ ఎమ్మెల్యే ధర్మారెడ్డి గారు చెప్తున్నారు, కొన్ని మండలాల్లో కనీసం ఒక్క ఊరు కూడా లేదు బీసీలో రిజర్వేషన్లో. ఇంతకంటే అరాచకం, ఇంతకంటే కిరాతకం ఏదైనా ఉందో నాకే తెలియదు. మీకే తెలియదని మీరు అంటే ఎట్లా సారు? వాళ్ళేదో మీరు అధికారంలోకి వచ్చేందుకు అప్పట్లో మీ నాయన కేసీఆర్ సారు దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తా అని, మీ నాయన దళితుడో కాదో ముఖ్యమంత్రి అయితే జనంకు కూడా అర్థం కాలేదు. KG2 PG ఉచిత నిర్బంధ విద్య రిక్షదొక్కేటాయన కొడుకు, ఎమ్మెల్యే కొడుకు ఒకటే ఈ స్కూల్లో ఒకటే బెంచీ మీద కూర్చొని చదువుకునే రోజులు తెస్తాడు. తేనందుకు కూడా జనంకు అర్థం కాలేదు. ఇట్లా చెప్పుకుంటా పోతే పాత బస్తీని ఇస్తాంబూల్ చేస్తా అన్న కాడ నుంచి ఇంటికో ఉద్యోగం ఇస్తా అని మీ బాపు ఏ ఒక్క హామీని కూడా చక్కగా అమలు చేయకపోయేవారు కల్లా జనం కారుకు కాలిచ్చి శైల చేతులు కలిపిర్రు. ఇప్పుడున్న సీఎం యనుమల రేవంతాల సార్ కూడా మీ నాయన చెప్పినట్టే అన్ని అబద్ధాలు చెప్పి బీసీ రిజర్వేషన్ల ముచ్చట్ల కూడా మీ నాయన చేసినట్టే చేస్తున్నట్టున్నాడు. ఇంకో అసలు ముచ్చట ఏంటంటే, రాజ్యాంగం ప్రకారం రిజర్వేషన్లు 50% మించకుండా ఉండాలన్నట. ఆ 50%లోనే అన్ని కులాలకు మతాలకు రిజర్వేషన్లు అందేటట్టు ఉండాలన్నట. ఆ లాజిక్కు కూడా జనంకు అర్థం కాక ఇప్పుడు పరిశాన అవుతుండ్రు. మీరేం శుద్ధపూసలు కాదు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏం సుఖమైన వాళ్ళు కాదు. మీ రాజకీయం లీడర్లు అధికారంలోకి వచ్చేందుకు ఇటువంటి ముచ్చట్లు ఎన్నో చెప్పిండ్రు, చెప్తానే ఉండ్రు అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.